Yes, a person invested some amount at a rate of 12% simple interest. Simple interest lo 12% simple interest ichadu, and a certain amount at the rate of 10% simple interest. So a person invested some amount at a rate of 12% simple interest and a certain amount at a rate of 10% simple interest. He received yearly interest of 130. Yearly tanaku 130 rupees ostundi. But if he had interchanged the amounts invested, he would have received 4 more as interest. 4 రూపాయలు ఎక్కువ వస్తుందంట ఒకవేళ తను ఇంటర్చేంజ్ చేస్తే. How much did he invest at 12% simple interest? 12% simple interest లో ఎంత చేసి ఉండొచ్చు అన్నది క్వశ్చన్. సో ఇఫ్ క్వశ్చన్ is clear, type CLR in the comment box. So here one is at 10% per annum, the other is at 12% per annum. Generally దీనికి ఎంత అమౌంట్ తనకు వస్తుంది అంటే అకార్డింగ్ టు ద క్వశ్చన్ దట్ ఈస్ వెరీ క్లియర్, ఇట్స్ 130 రూపీస్. సో దీని ద్వారా వచ్చిందే, డెఫినెట్గా దాని ద్వారా వచ్చింది. వెన్ ద ఇంటర్చేంజ్ ద అమౌంట్స్ 12%కి 10%కి ఇచ్చేది ఇంటర్చేంజ్ చేశారనుకోండి, ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది? సో ఈ అమౌంట్కి, ఇక్కడున్న అమౌంట్కి 12%, అక్కడున్న అమౌంట్కి 10% వస్తుంది. సో ఎప్పుడైతే ఇలా వచ్చిందో జనరలీ వాట్ విల్ హ్యాపన్, ఏ 2% ఎక్కువ ఉంది కాబట్టి, 12% కంటే 2% ఎక్కువ ఉంది కాబట్టి ద డిఫరెన్స్ ఇన్ అమౌంట్ అనేది మనకు తొందరగా క్యాలిక్యులేట్ అవుతుంది. ఏం క్యాలిక్యులేట్ అవుతుంది, ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కసారి. సి, ఇట్ ఈస్ వన్ ఈజ్ 12%, ద అదర్ ఈజ్ 10%. ఫస్ట్ ఇది మైండ్లో ఉండాలి. ఒకటి 12%, ద అదర్ ఈజ్ 10%. అండ్ వెన్ దే ఇంటర్చేంజ్ అంటే 12% ఫస్ట్, 10% నెక్స్ట్. ఎప్పుడైతే ఇంటర్చేంజ్ అవుతుందో నాకు 4 రూపీస్ ఎక్స్ట్రా వస్తుందన్న విషయం తెలిసింది. ఆ 4 రూపీస్ ఎక్స్ట్రా దేంట్లో వస్తుంది అంటే ఏదైతే పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుందో ఈ 12% అంటే ఎట్ ప్రజెంట్ 12% వాల్యూ ఈ 10% కంటే ఎక్కువ ఉంది కాబట్టే అక్కడ 4 రూపీస్ నాకు వచ్చింది. అంటే ఎట్ ప్రజెంట్ కేస్ 10% కంటే 12% 2% ఎక్కువ. కానీ ఆ 2% వాల్యూ ఇక్కడున్న వాల్యూ అంటే 10% ఆఫ్ సమ్ అమౌంట్, 12% ఆఫ్ సమ్ అమౌంట్, ఆ సమ్ అమౌంట్ వచ్చేసి, అమౌంట్ డిఫరెన్స్ వచ్చేసి ఆ 2% వాల్యూ పైన డిపెండ్ అవుతుంది అన్న విషయం నాకు తెలిసింది. సో ఐ కెన్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ హియర్ ఫాస్టర్. ఎలా అంటే అజ్యూమ్ చేసుకొని ఎక్స్ వాల్యూ వై వాల్యూ రాసుకుంటే యూ కెన్ డూ దట్. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ, ఇక్కడ వై వాల్యూ తీసుకున్నాం అనుకోండి, టోటల్ అమౌంట్ ఎక్స్ ప్లస్ వై అనేది తెలుస్తుంది. సో దట్ కెన్ బి డన్. అండ్ అక్కడ వై తీసుకున్నా కాబట్టి ఇక్కడ ఎక్స్ అండ్ ఇక్కడ వై, సో టోటల్ వాల్యూ ఈజ్ ఎక్స్ ప్లస్ వై. సో టోటల్ వాల్యూ ప్రాబ్లం లేదు, కానీ స్ప్లిట్ చేసినప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుంది? దిస్ ఈజ్ ఈక్వల్ టు సో 10% ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, 10% ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2% ఆఫ్ వై. అండ్ ఈ రెండు వాల్యూస్ ఇది ఈక్వల్ చేయాలి అంటే నాకు 10% ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, 10% ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, కానీ ఎక్స్ట్రా వచ్చేసి 2% ఆఫ్ ఎక్స్, 2% ఆఫ్ ఎక్స్. సో 2% ఆఫ్ ఎక్స్, ఇక్కడ నాకు వాల్యూ 4 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఐ నీడ్ టు కంపేర్ దీస్ టూ. అంటే 2% ఆఫ్ వై కంటే 2% ఆఫ్ ఎక్స్ అనేది 4 ఎక్కువగా ఉందంటే ఎక్స్ వాల్యూ ఈజ్ డెఫినెట్లీ, ఎక్స్ వాల్యూ షుడ్ బి మోర్. ఎక్స్ వాల్యూ నాకు డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది అంటే డెఫినెట్లీ గ్రేటర్ దాన్ వై అనే విషయం నాకు తెలిసింది. ఎంత ఎక్కువ ఉంటుంది అంటే 2% 4 అయితే 100% 200 అవుతుంది. సో x is equals to y plus 200. X is equals to y plus
200 అన్న విషయం నాకు తెలిసింది. ఎప్పుడైతే ఇది తెలిసిందో నేను ఎక్స్ అండ్ వైలో వై ప్లస్ 200 అండ్ వై అనేది తీసుకుంటే, సో ఇఫ్ ఐ యాడ్ హియర్, ఇక్కడ నేను యూస్ చేస్తే ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఐ కెన్ యూస్ వై ప్లస్ 200 ప్లస్ వై అంటే 2y ప్లస్ 200 ప్లస్ 2% ఆఫ్ వై అనేది నేను ఇంప్లిమెంట్ చేస్తే, సో ఇఫ్ ఐ ఇంప్లిమెంట్ దిస్, సో y ప్లస్ 200 అండ్ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఐ విల్ ఇంప్లిమెంట్ y ప్లస్ 200. సో 2y ప్లస్ 200లో 10% ఎంత అంటే 20, 200లో 10% ఎంత అంటే 20 ప్లస్ 2y ఈజ్ నథింగ్ బట్ 200%. 200%లో 10% ఎంత అంటే 20% అండ్ 2% ఆఫ్ వైని యాడ్ చేయాలి. 20% ప్లస్ 2% ఈజ్ నథింగ్ బట్ 22%. సో 22% ఆఫ్ వై which is equals to we know that it is equal to 130. 130 రూపాయలని నాకు తెలుసు. సో 20ని అటు సైడ్ పంపించేస్తే 110 అవుతుంది. సో 22% ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు 110. ఇప్పుడు 11 1 టైమ్, 11 2 టైమ్, 2% వాల్యూ ఈజ్ 10, 2% వాల్యూ ఈజ్ 10, 2% 10 అయినప్పుడు 100% ఏమవుతుంది? 100% ఈజ్ 500. సో y value here is 500. సో y వాల్యూ నాకు 500 అయిపోయింది. ఎప్పుడైతే y వాల్యూ 500 అయిందో వాట్ ఐ రిక్వైర్ 12% వాల్యూ ఎంత అని అడిగారు. 12% వాల్యూ ఎంత అని అడిగారు ఇన్ ద బిగినింగ్ 12% వాల్యూ ఈజ్ y. సో 12% వాల్యూ y, సో ఐఎమ్ గెటింగ్ ఇట్. సో ఆన్సర్ ఈజ్ 500. సో దట్స్ ఇట్. ఇఫ్ యూ ఆర్ క్లియర్ and very clear, type V in the comment box. So moving to the next question. Right, Yogita, you please read the question. Yes, read it. Shall I read, sir? Yeah. A certain amount is lent at X%. PA is principal amount. Yeah, per annum. Sorry. Per annum, simple interest for 2 years. Yeah. Instead, if the amount was lent at 2x% per annum, simple interest of 5 more years, Yeah. then the interest would have been 5 times the earlier interest. What is the value of y? Y. That's it. So is question clear? I repeat, very simple. A certain amount is there. For that amount, the rate of interest is X%. X% is the rate of interest, and it has calculated as for 2 years. So 2 years interest. So 2 years interest is nothing but, you know that as per simple interest it is 2x%. So this will be the simple interest. This will be the simple interest for 2 years. That is, you knew it already. And if I extend it, instead, if the amount was lent at 2x% per annum, if it is lent at 2x% per annum, 2x% in the sense that is the percentage is more, the rate of interest is double already, and the simple interest for y more years, and that is not for 2 years, that is for y more years. Please read it carefully. Y more years in the sense 2 plus y, that is not y, it is 2 plus y. So now what I need to depend is 2x into y into 2x is the rate of interest, and the time period is 2 plus y percentage. So this will be my simple interest. That will be my simple interest in a second scenario. That is very, very simple. And if it is like that, interest would have been 5 times the earlier. 5 times the earlier in the sense, I can equate these two by using 5 times 2x. So I can write here 5 times 2x equals to 2x times 2 plus y. So how can I equate? Very, very simple. 2x will get cancelled. 2 plus y is 5. Y value is 3. So answer over. Very, very, very simple.
So if you are clear and extremely clear, then type C in the comment box. అమౌంట్ని అప్పుగా తీసుకున్నాడు సార్ X% per annum-తో. Yes, X% per annum తో తీసుకున్నారు. Yes, very good. And for how many years? For how many years? For 2 years simple For interest. 2 years. So 2 into X will be 2X% is the simple interest in terms of percentage. Is that clear? First statement? Yes sir. Yes. And now there are only 3 statements here. First statement is clear. Second statement is entante the rate of interest is 2X% at present if it is calculated like that. Instead of X% he calculated and the price is and the rate of interest is 2X% and he has taken y more years, not 2 years, y more years. So this is second statement. So is this clear? Then if it is clear, then the rate of percent now in terms of percentage, the simple interest is the percentage is 2x, that is this one. The percentage is 2x and y more years, that means earlier it was 2 and now y more years, so 2 plus y. So this is again in terms of percentage, simple interest is 2x into 2 plus y, that is simple interest at present according to the second statement. If are you clear about it, Mahbub Basha? Yes sir. Yeah, very good. And now the last statement is very, very interesting. What is that? So if I calculate by using the second statement, that will be equal to the first statement simple interest if I multiply by 5. That is 5 times the first time simple interest. That is then the interest would be 5 times the earlier interest. 5 times the earlier interest. Though so 5 times the earlier interest. So this is first statement, this is second statement, this is third statement. So I am equating first simple interest 5 times equal to second simple interest, that is 2x into 2 plus y. 2x will get cancelled. 5 equal to 2 plus y. Y value is 3. So answer is 3 years. If it is clear, if it is very clear, type V in the comment box. Moving to the next. A certain sum of money triples, so 3 times itself in 8 years. 8 సంవత్సరాలలో 3 times అవుతుంది. Then in how many years it will be 5 times. అయితే ఎన్ని సంవత్సరాల్లో 5 times అవుతుంది అన్నది క్వశ్చన్. సో 3 times p, this is total a, and in 8 years time is 8 years. సో 8 yearsకి 3 times p అవుతుంది అన్న విషయం మీకు ఎప్పుడైతే తెలుస్తుందో, సో యూ షుడ్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ this is splitted into 2. One is p, that is the principal amount, plus simple interest, that is 2p. So 2p is here 200%. So 200% కావడానికి 8 years అయింది. 2p కావడానికి 8 years పట్టింది. నాకు ఎన్ని టైప్స్ కావాలంట? 5 times p కావాలంట. 5 times p కావాలి అంటే, సో ఇట్ షుడ్ బి 5 times p. 5 times p in the sense, again it's a split into, one is p, the other is 4 times p. 4 times p in the sense, it's 400%. So 200% I am getting it in 8 years. 400% in how many times I'll get it? By just observing it, I can get the value as 16 years. If I am unable to get it, so just cross multiply and divide. 400 into 8 divided by 200, you will get 16 years. Answer is 16 years, not this.